హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలితా వంటిల్లు. లలితా వంటిల్లులో ఇవాల్టి రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే మంచి స్వీట్ ఐటమ్ బెంగాలీ రసగుల్లాలు. ఈ రసగుల్లాలని బయట స్వీట్ షాప్లో కొనాలంటే చాలా కాస్ట్ ఉంటాయి కదా. అయితే వీటిని ఎంత ఈజీగా తయారు చేయొచ్చో తెలిస్తే మాత్రం ఎప్పుడూ బయట కొనరు, ఇంట్లోనే తయారు చేసేసుకుంటారు. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం నేను ఒక 1/2 లీటర్ టోన్డ్ మిల్క్ తీసుకున్నాను. నాకు 1/2 లీటర్కి 8 రసగుల్లాలు అయ్యాయి. దాన్ని బట్టి మీరు ఎన్ని పాలు కావాలంటే అన్నిటినీ తీసుకోవచ్చు. ఈ పాలని టోన్డ్ మిల్కే తీసుకోవాలి. ఫుల్ క్రీమ్ మిల్క్ని అసలు వాడనేకూడదు. ఈ విధంగా ఒక 1/2 లీటర్ టోన్డ్ మిల్క్ వేసుకుని ఒకసారి పొంగే వరకు మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసి ఈ పాలలో ఒక నిమ్మకాయ రసం వేసుకుని గరిటెతో కలుపుతూ ఉన్నట్లయితే పాలు ఇలాగా విరిగిపోయి వాటర్ సెపరేట్ అవుతుంది. ఇప్పుడు దీనిని ఒక గిన్నె మీద కాటన్ క్లాత్ వేసుకుని ఈ పాలని వడపోసుకోవాలి. ఇలా వాటర్ అంతా పోయిన తర్వాత దీనిని మరొకసారి రన్నింగ్ ట్యాప్ కింద పెట్టి క్లీన్ చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే మనం నిమ్మకాయ వేసాం కదా, ఆ పులుపు అంతా పోతుంది. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత దీనిని వాటర్ అంతా పోయేలాగా బాగా పిండుకోవాలి. ఈ విధంగా వాటర్ అంతా పోయిన తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. చూసారు కదా, ఇలా ప్లేట్లోకి వేసుకుని ఈ పొడిని చేతితో బాగా ప్రెస్ చేస్తూ ఒక 10-15 నిమిషాల పాటు దీనిని కలుపుకోవాలి. ఈ పిండిని ఎంత సాఫ్ట్ గా కలుపుకుంటే మనకి రసగుల్లాలు కూడా అంత సాఫ్ట్ గా వస్తాయి. అలాగే పిండిని బాగా కలపకపోయినట్లయితే మనకి పాకంలో వేయగానే ఇవి విడిపోతాయి. కాబట్టి పిండిని బాగా కలుపుకోవాలి. అలా అయితేనే రసగుల్లాలు పాకంలో వేసినప్పుడు విడిపోకుండా మంచి జ్యూసీగా వస్తాయి. ఇలా సాఫ్ట్ గా కలుపుకున్న తర్వాత దీనిని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. ఈ బాల్స్ మనం పాకంలో వేసినప్పుడు డబుల్ సైజ్ అవుతాయి. కాబట్టి కొంచెం చిన్న సైజ్ బాల్స్ లాగా వీటిని తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నెలో 1 కప్పు పంచదార వేసుకుని కప్పుకి 3 కప్పుల వాటర్ కూడా పోసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఇలా ఒకసారి పొంగే వరకు మరిగించుకోవాలి. దీనిని మరి తీగపాకం వచ్చే వరకు మరగనవసరం లేదు. గులాబ్ జాములు మనం పాకాన్ని ఎలా అయితే తయారు చేసుకుంటామో ఆ విధంగా పాకం వచ్చిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న బాల్స్ అన్నిటిని ఒక్కొక్కటిగా దీనిలో వేసుకోవాలి. ఇలా వేసుకుని మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో వీటిని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత చూసారు కదా, ఈ బాల్స్ అన్ని మనకి డబుల్ సైజ్ అయ్యాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని దింపి కనీసం 1 గంట పాటు పక్కన పెట్టుకున్నట్లయితే ఈ రసగుల్లాలు పాకాన్ని బాగా పీల్చుకుని జ్యూసీగా అవుతాయి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకుని చల్లచల్లగా తిన్నా కూడా చాలా బాగుంటాయి. చూసారు కదా, ఎంత ఈజీగా తయారు చేసేసుకున్నాము. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి.